కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇంకా మన గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి బయటపడితే వేరే పార్టీలు అయితే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తాయి సార్, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాయి. ఎందుకంటే ఒక ఆడబిడ్డని, వారి సొంత ఇంట్లో ఆడబిడ్డనే వారు అవమానించి మోసం చేస్తే వీళ్ళు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు, ప్రజలకు ఎలా రిప్రజెంట్ చేస్తారు అని ఇమ్మీడియట్ గా ఏ పార్టీ అయినా సస్పెండ్ చేస్తుంది సార్. అటు టీడీపీలో కానీ జనసేనలో కానీ అటువంటి ఏమైనా జరిగితే ఇన్ కేసు, ఇప్పటి వరకు అట్లాంటివి ఏమీ లేవు, అలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. కానీ వైసీపీలో మరింత పెద్ద పదవి ఇచ్చి వాళ్ళని మరింత భుజం తట్టి ప్రోత్సహిస్తారు సార్. ఎందుకంటే ఆ పార్టీని నడిపే నాయకుడికే విలువలు కానీ మహిళల పట్ల ఒక గౌరవం కానీ లేని వ్యక్తి. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న సామెత ఉన్నట్టు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తన సొంత చెల్లి మీద సోషల్ మీడియాలో ఎటువంటి మాటలు అనిపించారో మనందరికీ గుర్తుంది. అప్పటి వరకు నీకు విజయం సాధించి పెట్టే వరకు వైఎస్ షర్మిల అయిన ఆవిడ నీకు వ్యతిరేకంగా నోరు విప్పంగానే ఆవిడ షర్మిల శర్మ అన్నారు, ఇంకోటేదో అన్నారు. ఆవిడ పుట్టుక గురించి కూడా చాలా అతి నీచంగా ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ కూడా చేశారు సార్. అలాగే చెల్లినే కాదండి, తల్లి మీద కూడా, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన బిడ్డ జగన్ మాత్రమే అని కూడా కారు కూతలు కూసిన వెధవులు దరిద్రులు ఉన్న పార్టీ వైసీపీ పార్టీ సార్. అంటే తన తల్లిని కూడా మాటలు అనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు తెలియకుండానే ఆయన కార్యకర్తలు, ఆయన సూచనలు లేకుండా ఆయన కార్యకర్తలు అటువంటి మాటలు మాట్లాడతారా? అలాగే రాష్ట్రంలో 30,000 మందికి పైగా మహిళలు అదృశ్యం అయిపోయారంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఉండి తను ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు సార్, కనీసం సమీక్ష చేయలేదు. అంటే ఆడబిడ్డల పట్ల పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. కాబట్టే రాష్ట్రంలో మహిళలందరూ ఈరోజు చీ అని ఉమ్మేసి వాళ్ళు 11 సీట్లకు పరిమితం చేశారు సార్. ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రక్షాళన చేసుకోకుండా ఇంకా ప్రభుత్వం సుస్థిరంగా సాగిపోతున్న ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని చేస్తున్న ప్రయత్నాలు, పైగా ఇటువంటి బయటకు వచ్చిన చండాలని సమర్థించుకునే తీరు నిజంగా చిన్న పిల్లల దగ్గర నుంచి, చెడ్డీలు వేసుకునే పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు కూడా ఈ రోజు ఇంత అసహ్యమైన రాజకీయాలు ఇన్నేళ్లలో ఎప్పుడు చూసుండవు సార్. మనం ఇంతకు ముందు కూడా ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఇటువంటి విష సంస్కృతి, ఇటువంటి నీచ సంస్కృతిని ప్రోత్సహించే పార్టీ అయితే వైసీపీ పార్టీ అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు సార్. చెప్పారు కదా, రంకు బంకు తప్ప అందులో ఏంటి వాళ్ళకి క్వాలిఫికేషన్స్ తీసుకోవడానికి, ఆ పార్టీలో పదవులు ఇవ్వడానికి కానీ, ఆ పార్టీలో ప్రోత్సహించడానికి కానీ అవే క్వాలిఫికేషన్ తీసుకుని, అదే అర్హత కింద తీసుకుని ఆ పార్టీని పెంచి పోషించి ఒక ఉన్మాదుల్లాగా తయారు చేసి సమాజం మీద వదిలేశారు సార్. రైట్ సుజాత గారు, ప్రజలకి హానికరం. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికన్నా ఇంకా గమనించండి, ఆ 11 కూడా వాళ్ళకి అర్హత లేదు, ఇంకా 5 ఏళ్ల టైం ఉంది. ఆ 11 కూడా ఏం అవ్వాలనేది పంపించేయండి. ఒక రాష్ట్రంలో ఒక మంచి సంస్కృతి రాష్ట్ర ప్రజల్లో నిలబడాలి అంటే కనుక ఈ వైసీపీ పార్టీ నాయకుని ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లో పోటీ చేసే అర్హత. శ్రీనివాస్ చౌదరి గారు, లాస్ట్ కామెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట కరెక్టే అంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ ఆయన చేసిందంతా తప్పే, బట్ దువ్వాడ చేసింది కానీ, అంబటి చేసింది కానీ, లేదంటే అవంతి శ్రీనివాస్ చేసింది కానీ, గోరంట్ల మాధవ్ చేసింది కానీ, రీసెంట్ పాస్ట్లో వచ్చినటువంటి విజయసాయి రెడ్డి చేసినటువంటిది కానీ, ఇవి మాత్రమే రైట్ అని సమాజానికి ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు? లాస్ట్ 1 minute కంక్లూడ్ చేయండి సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా సహకరించి వైఎస్ఆర్సీపీ మొహాన్ని ఉంచేస్తారు. ఎందుకంటే మహిళలకు గౌరవించలేని పార్టీ, చెల్లెల్ని గౌరవించలేని పార్టీ, అమ్మను గౌరవించలేని పార్టీ, కనీసం ప్రతిపక్ష నాయకులు, అప్పట్లో ఉన్న అధికార పక్ష నాయకులు గౌరవించలేని పార్టీ, ఒక రకంగా సైకోలు, రేపిస్టులు, పోర్న్ స్టార్లు, గూండాలు, రౌడీలు ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, బాయ్కాట్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మహిళా లోకం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో
కంటి చూపు మేరలో కూడా కనపడదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదు. ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మేము సీరియస్ తీసుకుంటున్నాం ఈ విషయం పైన. ఎందుకంటే మహిళలు కాబట్టి న్యాయం చేయాలి కాబట్టి దువ్వాడి శ్రీనివాస్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఆయన భార్య ఆయన పిల్లలున్నారో న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా నేను తెలుగుదేశం పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళని